నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్ దిస్ ఇస్ దివ్యశ్రీ. సో ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? కళానిధి గారు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ని మనం ఎలా తెచ్చుకోవాలి? లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలంటే ఏం లేదు, వెరీ సింపుల్ అండి. ఇది ఇటీవల కాలంలో మా యొక్క బంధువు అతను మరణిస్తే అతని యొక్క వైఫ్ నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. మాకు రిలేటివ్స్ అవుతారు. అయితే నేను వెరీ సింపుల్గా చెప్పా, దీంట్లో వెరీ సింపుల్ ప్రొసీజర్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్లో. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే అతను ఒక గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయీ అంటే వాళ్ళకి జనరల్గా పెన్షన్ ఇస్తారు. పెన్షన్ ఉంటే ఆటోమేటిక్గా మీకు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వచ్చే ఆస్కారం వెరీ ఈజీ. అది మీరు డైరెక్ట్గా మున్సిపల్ ఆఫీస్లో మీరు అప్లై చేసుకుంటే ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు ఈ సేవలోనే మీరు దాన్ని అమౌంట్ కట్టేస్తే ఫిల్ చేస్తే మీకు త్రూ ఈ సేవ ద్వారా మీరు డాక్యుమెంట్ తెచ్చుకున్న తర్వాత ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేటు మీకు దాని మున్సిపల్ ఆఫీస్ ద్వారానే మీకు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వస్తుంది. కాకపోతే మీరు అప్లై చేసిన 45 డేస్కి మీకు ఎంఆర్ఓ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాతనే మీకు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వస్తుంది. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే మొత్తంలో అప్లికేషన్లో ఒక డాక్యుమెంట్లో రాసుకొని 20 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మొత్తంలో కుటుంబ సభ్యులు ఎంతమంది, కుటుంబ సభ్యుల పేర్లు, ఏజు, వయసు, ఫస్ట్ విడో యొక్క ఏజు, తర్వాత ఇద్దరు కొడుకు కూతురుంటే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్ అడ్రస్ అంతా రాయాలి. అడ్రస్ అంతా రాసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు అతని యొక్క మెయిన్ డిసీజెస్ డెత్ సర్టిఫికేట్ చాలా అవసరం, అది చాలా మ్యాండేటరీ. అదే కాకుండా అతని యొక్క పెన్షన్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. పెన్షన్ సర్టిఫికేటు, వీళ్ళ ఆధార్ కార్డులు, ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని మీరు డైరెక్ట్గా మున్సిపల్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మీకు 45 డేస్లో మీకు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వచ్చే ఆస్కారం ఉన్నది. కళానిధి గారు, ఇప్పుడు తాత ఆస్తిపై మొదటి హక్కు ఎవరికి ఉంటుంది? కొడుకుకా, భార్యకా లేదా మనవడికా? తాతి ఆస్తిపై మొదటి హక్కు మనవడికే. ఒకవేళ కనుక తాతది కనుక సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే కనుక మనవడికి కానీ మనవరాలు కానీ వాళ్ళిద్దరికీ ఈక్వల్ షేర్స్ వస్తాయి. ఒకవేళ తాత బ్రతికుండి తండ్రి ఫాదర్ కనుక చనిపోయి ఉంటే తాత బ్రతికుండాలి, తండ్రి చనిపోతే అప్పుడే వీళ్ళకి హక్కు వస్తుంది. ఎవరికి? మనవడికి, మనవరాలకి. అందుకే నేను చెప్తాను యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అని. ముత్తాత, తాత, కొడుకు, ఆఖరికి వచ్చేది మునిమడు. దిస్ ఇస్ కాల్డ్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీలో తాత బ్రతికుండంగా మనవడికి, మనవరాలకి వచ్చే ఆస్కారం ఉంది. కానీ తాత బ్రతికుండి తండ్రి కానీ చనిపోయేది కనుక అప్పుడే వీళ్ళకి ఆస్తిలో రైట్స్ వస్తాయి. ఎవరికి? మనవడికి ఆర్ మనవరాలకి.